మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విషయం ఏంటి అంటే మొత్తం జాతీయ స్థాయిలోనే ఈ యొక్క పండ్ల తోటల సంబంధించినటువంటి ఉత్పత్తుల ధరలు విపరీతంగా గణనీయంగా పడిపోయినాయి. ముఖ్యంగా చీనీ ధరలు ఆటికంటే ఆడికి పడిపోవడంతో రైతులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర రావడం లేదు అనే విషయంతో చాలా ఆందోళనకరంగా ఉండే పరిస్థితుల్లోనే గతంలో కూడా ఒక 3 నెలల కిందట నేను ఇన్ఛార్జి బీటెక్ రవి గారు అలాగే కలెక్టర్ గారు కూడా ఈ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. అయితే ఆ రోజుల్లో కలెక్టర్ గారు చాలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. కలెక్టర్ గారు చాలా ఈ మార్కెట్ కమిటీలో జరుగుతున్నటువంటి ఈ చీనీ ధరలను స్టీమ్లైజ్ చేసేదానికోసం పెంచడాని కోసం జాతీయ స్థాయిలో ఈనాం మార్కెట్ను కూడా తొందరగా మనకు వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన వచ్చిపోయిన తర్వాత మేము అందరం వచ్చిపోయినాక కొంత మానిటరింగ్ చేస్తే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. కొంతవరకు 2000-3000 గతంలో కంటే పెరిగిన వాట వాస్తవం. అయితే మొత్తం టోటల్ అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఇంకా చీనీ ధరలు బాగా తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆందోళన ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న సాంకేతిక సమస్య ఉన్నది. మొన్నటి వరకు ఇది పాలక వర్గము ఇంకా వేరే వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున మన అమర్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన ఆధ్వర్యంలో కొత్త నూతన పాలక మండలిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గతంలో ఇంతవరకు ఉన్నటువంటి యొక్క రైతుల దగ్గర నుంచి తీసుకునే సలహాలన్నీ అలాగే వ్యాపారస్తులతో కూడా చర్చించి రేపు ఉదయం ఒక అర్థవంతమైనటువంటి యొక్క చర్చ జరిపి ఖచ్చితంగా రైతులకు ఎంత మేరకు మేలు చేయగలమో ఈ పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరిగే కూడా కార్యాచరణ రూపొందిస్తాం. అందరూ అంటున్నారు అనంతపురం మార్కెట్ కంటే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం అయితేనేమి ఈ మాకున్నటి ఇన్ఫర్మేషన్ అయితేనేమి ఎక్కువగానే ఒక 1000-2000 ఉందని చెప్పి మార్కెటింగ్ అధికారులు చెప్తున్నారు. అయితే రైతుల అపోహ ఏముంది అంటే 2 టన్నులు 3 టన్నులు ఉండేదానికి మాత్రం కొంత మార్కెట్ రేటు పెట్టి కొంత పెద్ద లాట్ 2 సార్లు నష్టపోతున్నాము అంటున్నారు. ఈసారి పాలక మండలి కొత్తగా 10 రోజుల్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత గ్రేడింగ్ కూడా చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఏ ఒకరు అపోహపడాల్సిన అవసరం లే. ఒక పారి ఫంక్షనింగ్ మార్కెట్ అనే దాన్ని మనము ఏదో ఆందోళనతో గన దీన్ని నాన్ ఫంక్షనింగ్ మార్కెట్ కమిటీగా గన చేస్తే మళ్ళా తర్వాత ఈ ప్రాంత రైతులకు మనం ఏమీ మేలు చేయలేము. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉన్నతంగా నడిపేదానికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జి గారు అందరం గారు కృషి చేస్తాం. మీరు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లే. రేపు కూడా ఇట్లా 100 మందితో కాకుండా ఒక 10 మంది రైతు ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఇప్పుడు వరకు షాపులు 12 మాత్రమే ఉన్నాయి. కానీ 32 మంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు. వారందరినీ పిలిపిమన్నాం. వాళ్ళందరూ వస్తారు. ఇంకా ఎవరికైనా కానీ వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళకు కూడా 8 మందికి 10 మందికి ఇక్కడ సౌకర్యం ఉంది. వాళ్ళకు కూడా కొత్త లైసెన్సులు ఇచ్చి వాళ్ళే ఎన్ని అంగళ్ళు పెట్టుకునే దానికి కూడా సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత ఈరోజు మీడియాలో కానీ తర్వాత పేపర్లో కూడా ఇక్కడ మాకు గిట్టుబాటు ధర రాలేదు, అంత వ్యాపారస్తులు అంత సిండికేట్ అయి కుమ్మక్కై మాకు ఏదో అన్యాయం చేస్తున్నారనే ఒక అపోహ కావచ్చు, అది నిజం కావచ్చు, ఏదైనా ఇది జరుగుతూ ఉందని ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన రైతులు అంతా ఇక్కడికి వచ్చి అంటే మేము నష్టపోతున్నాం ఈ రకంగా, ఇది అందరి దృష్టికి పోవాలని కూడా అదంతా కూడా మీడియాలో రావడం జరిగింది. మేము మామూలుగా ఇది ఫంక్షనింగ్ జరిగేటప్పటి నుంచి వారానికి 10 రోజులకు ఒకసారి ఫంక్షనింగ్ చేస్తూ ఉన్నాం. అంటే దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది. ఎందుకంటే స్వయంగా మేము చీనీ రైతులం కాబట్టి వాస్తవంగా నేనే చీనీ ఇప్పుడు నాకు గిట్టుబాటుగా ధర రాలేదని చెప్పేసి 20 ఎకరాలు ఉండే చీనీ తోటను కూడా నేను కూడా కొట్టేయడం జరిగింది. అంటే మాలాంటి వాళ్లకు వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళకు కాకుండా మాలాంటి వాళ్ళకి అది మాకు కొంచెం భారంగా అనిపించినప్పుడు వాస్తవంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ కూడా చీనీ చెట్లు కొట్టేసి అరటి పోతారు. అది కూడా అరటి ఫస్ట్ పంట 2వ పంట బాగా వస్తుంది, మళ్ళీ కనివేస్తే సేమ్ అందులో వైరస్ వచ్చి ఈ రకంగా టోటల్గా హార్టికల్చర్ అనేది ఇప్పుడు కొంచెం రేటు లేకుండా రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అవన్నీ కూడా మేము బేరీజ్ చేసుకొని ఇప్పుడు ముఖ్యంగా రైతుల నుంచి డిమాండ్ ఏంటంటే ఇక్కడ వేలం పాట పాడేటప్పుడు 100 రూపీస్ పెంచకుండా 500 రూపాయలు పెంచాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. దాన్ని కూడా మేము సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం.
10,000 ఉంటే నెక్స్ట్ పాడేవాడు 10,100 కాకుండా 10,500 పాడాలి. అది ఒకటి. రెండోది వచ్చేసి ఎక్కడన్నా బయట ఇక్కడ ఉండే మార్కెటింగ్ కాకుండా ఎక్కడన్నా ఢిల్లీకి పోయే బండ్లు ఏదైనా తోటల కాడికి వచ్చినప్పుడు వాళ్ళకి 1 టన్ను 2 టన్నులో ఆ బండికి తక్కువ అయినప్పుడు వాళ్ళు రాత్రిళ్ళు వచ్చి కొంచెం ఎక్కువ రేటు పెట్టి కూడా అవి కొనేదానికి లోపల ఉండే అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి సహకరించి ఆ 2-3 టన్నులు ఫిల్ చేస్తా ఉన్నారు. ఆ రకంగా తోటల కాటికి పోయి కొన్ని వ్యాపారస్తులకు వీళ్ళు ఇండైరెక్ట్ గా లాభం చేకూరుస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో రాత్రిపూట వ్యాపారం అనేది మార్కెట్ కమిటీలో బంద్. ఏ టైం అయితే ఫిక్స్ చేస్తారో డే టైం ఎంతవరకు 9 నుంచి సాయంత్రం 4 వరకే ఉంటుంది. 4 తర్వాత ఎంత డబ్బు ఎక్స్ట్రా ఇచ్చామని మభ్యపెట్టినా కూడా దాన్ని ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ అధికారులు కానీ సహకరించకుండా ఆ వ్యాపారం అనేది క్లోజ్ చేసేట్టుగా అది కూడా ఇప్పుడే మేము అమలు పరుస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే మనం రికార్డు పరంగా కానీ ఏదన్నా డేటా పరంగా కానీ చూస్తే అనంతపురం కన్నా ఇక్కడే 500 1000 ఎక్స్ట్రా ఉంది అని రికార్డులు చెప్తున్నాయి. కానీ ఇక్కడ మా ప్రాంత రైతులు ఏమంటారంటే టన్ను 2 టన్నులు ఉండేటి కావాలని 16,000 పెడతారు. 9 టన్నులు 10 టన్నులు ఉండే కుప్పను దాని 12-13 కన్నా ఎక్కువ తీసుకోవడం లేదు. చూసేదానికేమో పులిందల మార్కెట్ లో 16,000 పోయిందని చెప్తున్నారు. వాస్తవంగా అది 1/2 టన్ను 1 టన్నుకే పెడతారు. ఇది ప్రధాన సమస్య. అంటే ఆ కుప్పను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు వేస్టేజ్ తక్కువ వస్తుంది కాబట్టి ఆ రేట్ వచ్చింది. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా దీనికి పరిష్కారం ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ చేసి ఆ రైతులను ఒక వారం అలవాటు చేసి పెడితే గ్రేడింగ్ చేసినందువల్ల వాళ్ళకు మామూలు రేటు కన్నా ఎక్కువ వస్తుందా, గ్రేడింగ్ చేసిన వాళ్ళు తక్కువ వస్తుందా అని రైతులు అబ్జర్వేషన్ చేసుకుంటే అప్పుడు ఈ గ్రేడింగ్ విధానాన్ని కంటిన్యూ చేయాలా లేక మళ్ళీ పాత పద్ధతికి పోవాలా అని ఒక అవగాహన కోసం మా మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ను కూడా అందరికీ గ్రేడింగ్ చేయమని కూడా చెప్తాను. ఇవన్నీ కాకుండా అసలు నిజంగానే వ్యాపారస్తులు నిజంగా కుమ్మక్కి మా రైతులను ఇబ్బంది పెడతా అంటే వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళని కూడా అఫీషియల్ గా ఈరోజు 12 మంది ఉన్నారు. రేపు అప్లై చేసిన వాళ్ళు 20 మంది 30 మంది వ్యాపారస్తులతో కూడా రేపు మీటింగ్ పెట్టుకొని ఎందుకు ఈ అపవాదం వస్తుంది, ఎందుకు రైతుల నుంచి ఈ సమస్య వస్తుంది, దీనికి ఏంటని వాళ్ళతో కూడా కూలంకషంగా చర్చించి ఆ చర్చలో రైతులకు సంబంధించిన ప్రతినిధులను కూడా రమ్మని వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాం. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారిది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతుల కోసం మేము ఏమైనా చేస్తాం. రేపేదో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉందని ఆ ధర్నా కోసము ఆ తర్వాత పులిందల్లో ఇట్లా చేసి అదేందో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని రైతుల ముసుగులో వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా చేసే మటుకు అది రైతులకు మీరు అన్యాయం చేసినట్లయితే అది దాన్ని మేము కూడా సహించము. ఇది మరోసారి హెచ్చరిస్తున్నాం. నిజంగా పంట పండించిన రైతులు వచ్చి కొట్లాడండి, మాకేం బాధలే, వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ వాళ్ళు ఇటుకు వచ్చి ఈ మార్కెట్ అది లేదు ఇది లేదంటే అసలు ఈ మార్కెట్ ఫంక్షనింగ్ లోకి వాస్తవంగా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. దాన్ని మనం స్టీమ్లైజ్ చేస్తా ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఎత్తుకోకుండా వచ్చి రైతులకు ఎందుకంటే ఒకసారి కాయ మంగు వస్తుంది, అట్లాంటి వ్యాపారస్తు తోటకాడికి రాడు. అదే ఇక్కడ కొనుక్కొని వచ్చి ఏదో రేటు కన్నా పాపం అతను అమ్ముకొని హ్యాపీగా ఉంటాడు కదా. ఇక్కడైతే సూట్ లేదు, వ్యాపారస్తులు తోట దగ్గరికి వచ్చి 2.5 టన్ను సూట్ ఇవ్వాలా. ఇవన్నీ ఆలోచన చేసి మేము రైతుల కోసం కరెక్ట్ గా ఏదైనా కానీ చాలా పద్ధతిగా రైతులకు నాణ్యమైన రేటు వచ్చేట్టుగా చేస్తాం. వాస్తవంగా చీనీ రైతుల పరిస్థితి అయితే రైతులు ఆందోళనకరంగా ఉంది. మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి ఇది ఏదన్నా కానీ అంటే పల్పు తయారు చేసే ఇండస్ట్రీ కానీ చీనీ కూడా కోల్డ్ స్టోరేజ్ ఏమైనా పెట్టేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని కూడా అంతా ఉంది. ఇవన్నీ ఒకవైపు ఈ మార్కెట్ ఒకవైపు రేపు వ్యాపారస్తులతో అందరితో కూర్చొని మాట్లాడితే ఒక అవగాహన వచ్చి ఇలా సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే తప్పకుండా చూస్తాం. కొత్తగా కూడా లింగాల మండలం గునకలపల్లికి చెందిన అమర్నాథ్ యాదవ్ను ఈ కమిటీ కూడా వేశాం మార్కెట్ కమిటీ చైర్మన్ గా. ఇతను కూడా యువకుడు, ఇతను కూడా అరటి తోటలు బాగా పండిస్తాడు. ఇతని వ్యవసాయం కూడా ఇతని జీవనాధారం కూడా అరటి తోటలే కాబట్టి ఇతని ఆధ్వర్యంలో అందరూ వేసి రోజు మానిటరింగ్ చేసి, అంతకుముందు అంటే చైర్మన్ లేడు, వాళ్ళు వేసిన చైర్మన్ ఉన్నాడు, వాళ్ళకి గవర్నమెంట్ పైన ఆసక్తి లేక ఈ రకమైన ఇబ్బంది జరిగింది. అమర్నాథ్ యాదవ్ నాయకత్వంలో మీరు కూడా ఉండి ప్రతిరోజు ఈయన వచ్చి మానిటరింగ్ చేసి ఓ 10-15 రోజులు దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తే తర్వాత రైతు ఇంటికాడ ఉండి ట్రాక్టర్ పంపించినా కూడా మీ రేటు మీకు వచ్చేట్టుగా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ.